హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అనిత రక్షిత్ వ్లాగ్స్ తెలుగు. బర్త్డే రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చేస్తాము అన్ని కూడా షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో చెప్పేస్తాను. చిన్నదైనా కూడా అక్కడక్కడ అన్ని బాగా కవర్ చేసేసాను. ఇండూరులో ఉన్న ఫోలిక్స్ మాల్ కి అయితే వచ్చాం మేము. బర్త్డే సర్ప్రైజ్ గా ఫస్ట్ అయితే మా ఆయన మాల్ అని కూడా చెప్పకుండా పిలుచుకొని వచ్చేసారా నన్ను. వచ్చిన తర్వాత మా వాడు ఊరికే ఉంటాడా, ఆ ఫుడ్ చూసి మమ్మీ నాకు ఫుడ్, మమ్మీ నాకు ఫ్రైజ్ అని చెప్పి అన్నాడు. కింద గేమ్స్ ఆడిపిద్దాం అని అనుకున్నాం రా, కానీ వాడు ఫ్రైజ్ అడిగాడని చెప్పి ఫుడ్ కోర్ట్ కి వచ్చాము. గంపలు చూసారా, అచ్చం కోల్డ్ గా పెట్టే గంపల్లాగా ఉన్నాయి. నాకైతే భలే నవ్వు వచ్చింది, వీటిని కూడా ఫ్యాషన్ చేసేసారని చెప్పి. సరే కానీ బాగుంది, కానీ ఏంటక్క బావ నీకు అసలు ఐస్ క్రీమ్ పెట్టుకుంటే ఒక్కరు తినేస్తున్నావు అని కంప్లైంట్ చేస్తున్నావు. ఏదో తమాష్ కన్నాను లేరా, మీ బావకి నాకంటే ఏది ఎక్కువ చెప్పండి. ఏమన్నా వేస్తున్నావా డైలాగులు, నిజమే చెప్తున్నా, మీ బావకి నేనంటే చాలా ఇష్టం. నీకు లేదా అక్క? శ్రీవారు నాకు ఇష్టం ఉందో లేదో అనేది నేను మాటల్లో చెప్పను, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యాక చెప్తా. యూట్యూబ్ లో ఉన్న 700 మెంబర్స్ కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, అన్ని క్లారిఫికేషన్ ఇస్తాను. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే దాటుతారో అప్పుడు. స్పెషల్లీ మా మ్యారేజ్ గురించి అయితే ఇంకా డౌట్స్ ఉన్నాయి. మా వారికి నేను చాలా స్పెషల్, నాకు మా వారు చాలా స్పెషల్. స్పెషల్ అనే చిన్న మాట కూడా చాలా స్పెషల్. యాక్చువల్లీ ఫస్ట్ నన్ను అడిగారు మా వారు, మీకు ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను తిన్ను అని. నాకు టాన్సిల్స్ ఉన్నాయి కదా, వద్దండి అని చెప్పాను. సో అందుకే పాపం తను ఒక్కరే తీసుకొచ్చుకున్నారు. నేను చూస్తూ ఉన్నానని చెప్పేసి నాకు పెట్టారు. సరే పనిలో పని అయిపోద్ది కదా అని ఒక డైలాగ్ అనేసాను. ఫీల్ అయినట్లున్నారు, మళ్ళీ తినిపిస్తున్నారు. లాస్ట్ వీడియోలో మా ఆయన నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా సెలబ్రేట్ చేశారు అన్నది నేను ఒక షార్ట్ లోనే పెట్టేసి, అలాగే నేను లాంగ్ వీడియో కూడా చేశాను కదరా, ఎవ్వరు చూడలేదు. ఆయన నాకు ఏమేం గిఫ్ట్స్ ఇచ్చారు అన్ని కూడా నేను ఒక వీడియో చేసి అయితే పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూసేయండి. ఆయన పళ్ళ జుమ్ అంటున్నా కూడా ఐస్ క్రీమ్ తింటున్నారా, చూస్తారు కానీ దిష్టి పెట్టబాకండి. అరే ఏదో జోక్ అన్నారో ఈ మళ్ళీ ఫన్నీగా తీసుకోకుండా సీరియస్ అయిపోయారు. ఎక్కడ ఇదే బాగా పందుల్లా మేసేస్తున్నారు, ఆ బుడ్డోడికి ఏం కొనిలేదని చెప్పి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడానికి రెడీగా ఉంటారమ్మా. ఫస్ట్ మా వాడికి కొనిచ్చిన తర్వాతే మేము ఏదైనా చూసుకోవాలి, లేకపోతే ఆ మాల్ లా ఉండదన్నమాట. ఇద్దరు ఆస్వాదిస్తుంటే నా పని నేను చేస్తున్నాను. నా పని ఏంటి, యాంకరు, కెమెరామ్యాన్, వాయిస్ డబ్బింగ్, దాంట్లో ఒక్క డ్రాప్ కిసాన్ జాము అదేంద్రా కెచప్ అది తగ్గితే కూడా మా వాడు అస్సలు ఒప్పుకోడు అనమాట. అదేసే పెట్టంటాడు. అసలు దాంతో నేను తిన్ను ఏంటో లేండి, ఎవరి టేస్ట్ వాళ్ళ. ఈ పక్క చూడని ఇవ్వకుండా వాడిని తీసుకోపోదాం అనుకున్నాం, అది మా వల్ల కాలేదమ్మా. అక్కడ ఒక గన్ను అడిగాడు, దాన్ని తీసేయడం కుదరలేదు. ఎందుకంటే ఇచ్చిన ఒక్క సెకండ్ కి దాని కడుపులో ఏముందో చూసేస్తాడు, అందుకే తీసేయలేదు. కాకపోతే మా ఆయన నాకు బర్త్డే సెలబ్రేషన్ చేసిన వీడియో కూడా నేను పెట్టాను. వీడియో అంటే లాంగ్ వీడియో పెట్టలే, షార్ట్ వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మాల్ అయితే చాలా బాగుంది, అండ్ అలాగే నా బర్త్డే వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంత బాగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కాదు చేపించాను. ఇంతవరకు నీకు ఎప్పుడు ఏది చెప్పలేదు బేబీ, ఐ లవ్ యూ సో మచ్ రక్షలు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్నన్నా కూడా నువ్వు ఎప్పటికీ నాతోనే ఉన్నావు, అది గుడ్ సిచ్యువేషన్ అయినా బ్యాడ్ సిచ్యువేషన్ అయినా. అసలు నీ గురించి చెప్పడానికి ఈ వీడియో కాదు కదా, ఒక యుగమైనా సరిపోదు. సపరేట్ వీడియో చేసి పెడతానండ్రా మీ బావ కోసం నేను ఒక రోజు. అక్క మేమున్నాము, ఏంటి లవ్ లో మునిగిపోయావు? ఏంట్రా ఏదో పొంగి పొర్లిపోయింది ప్రేమ, ఆపుకోలేక చెప్పేశాను. చాలా వీడియోలు తీసుకోవాలి, చాలా ఫొటోస్ దిగాలని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన టైం కంటే కొంచెం లేట్ గా వెళ్ళాము. ఆ విషయం నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి, అది నాకు సర్ప్రైజ్ కాబట్టి. ఏదైతే ఏమి మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేస్తాము. నొద్దనే కొంది మెహందీ కూడా వేపించారు మా ఆయన. నాకు వీడియో తీయక ముందు వట అని అన్ని మాట్లాడేస్తాడు రా, ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన తర్వాత నవ్వు తప్ప ఇంకేం చేయడు మా వాడు. ఆయన నాకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఎంత క్యూట్ గా నా వంకే చూస్తున్నారు కదా, దట్స్ సో క్యూట్ యా. మేము ఐస్ క్రీమ్ తినేసి అలా 4 రౌండ్లు తిరిగేసాము. రౌండ్లు తిరిగిన తర్వాత ఇక మా మరిది గారు అయితే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. ఇంటికి వెళ్లే దారిలో ఆ మాల్ వస్తుంది. కరెక్ట్ గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మా వాడికి ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఈ బావతో లాంగ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను రా, చూద్దాం మరి ఎంతమంది ఎస్ చెప్తారో ఎంతమంది నో చెప్తారో. మీ ఆన్సర్ పైన మీ రిప్లై పైన డిపెండ్ అయి ఉంటది అప్కమింగ్ వీడియోస్. మేమైతే మా మరిది గారి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మా బాబు పడుకునేసింది. ఇక వాడిని తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ కి బయటకు తీసుకెళ్ళాలి. హోటల్ రివ్యూ అండ్ అలాగే ఫుడ్ రివ్యూ అన్ని కూడా నేను ఇంకొక వీడియో చేసి సపరేట్ గా పెడతాను. పోయేటప్పుడు 4 వచ్చేటప్పుడు 4 అమ్మ మా వాడికి బాడీ గార్డ్స్. అలా జరిగిందనమాట. ఇంతవరకు వీడియో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడని వీడియోలు ఉంటే చూసేయండి.